ఈ రాత్రి మొర ఆలకించగలిగిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. ఈ లోకం ఎలాగున్నదంటే నీ ఇంట భోజనం చేసిన వాడే దావీదు అంటూ ఉన్నాడు తన అనుభవంలో, ప్రభువా నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తాగటానికి కాలెత్తాడు ప్రభు అని చెప్తున్నాడు అన్నమాట. ఎలాంటి రోజులు ఉన్నాయో చూడండి, ఎలాగున్నదో చూడండి. ఈ అనుభవం దావీదుది. మరి దావీదు లాంటి అనుభవాలు నీకు కూడా ఉన్నాయి కదా. బాధపడుతున్నావు కదా, చింతిస్తున్నావు కదా. నీ చింతను నా దేవుడు చూస్తూ ఉన్నాడమ్మా. సహోదరి సహోదరుడా, నీ బాధను ఆయన మాత్రమే చూడగలడు. ఆయన నీకే వందనాలు నాయనా, వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రములు 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 ప్రభువానికే వందనాలు వందనాలు. నా దేవుడు నీ బాధ, నీ కష్టము, నీ శ్రమ చూస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఆయన మాత్రమే విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా బంధించబడ్డావా? బంధించబడిన స్థితిలో ఉన్నావు నువ్వు. నీ కుమారులు కుమార్తెలు బంధించబడి ఉన్నారా? బంధకంలో ఉన్నారా? బంధించబడినటువంటి వారిని విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఈ రాత్రి ఆయనకు తెలియచేయి, ప్రభువా నా కుమారు జీవితం ఎలాగుంది, నా కుమార్తె జీవితం ఎలాగుంది ప్రభువా అని ఒకసారి ప్రభువుని అడుగుతూ స్తోత్రమునైనా స్తోత్రమునైనా హల్లెలూయా స్తోత్రము స్తోత్రములు 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 స్తోత్రములు. నా దేవుడు మాట్లాడే దేవుడు, నీ బంధకాల నుంచి విడిపించేటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 68వ కీర్తన 6వ చరణం చెబుతుంది ఎలాగనా, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింపజేసే దేవుడంట. ఎంత గొప్పవాడో తెలుసా? బంధించబడినటువంటి వారిని విడిపించడమే కాదు, వారిని వర్ధిల్లింప చేసేటువంటి దేవుడంట. ఈ రాత్రి ప్రభుతో ఒక్క వడబడిక చేసుకో. నాయనా నీవు నన్ను విడిపిస్తావని నేను మొరపెడుతున్నాను ప్రభువా రాజా. నా కన్నీరు చూడయ్యా, నీ కన్నీరు వ్యర్థం కాదు. తల్లి, నాయన, చెల్లి, సహోదరుడా, సహోదరి, నీ కన్నీరు వ్యర్థం కాదు. మనుషుల ముందు కాల్చిన కన్నీరు వ్యర్థమైతేమో కానీ నీ కన్నీటి నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధను చూస్తూ ఉన్నాడు ఆయన, నీ శ్రమను చూస్తూ ఉన్నాడు ఆయన, నీ కలిగినటువంటి ఆయన అవమానాన్ని చూస్తూ ఉన్నాడు, నువ్వు పొందిన నిందలు చూస్తూ ఉన్నాడు నా దేవుడు. ఈ రాత్రి ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించేసాయి, నీ జీవితాన్ని అప్పగించు దేవుడికి. లోకాన్ని ఎవరు నమ్మదగిన వారు కాదు. వారిని నమ్మినాను అవమానించబడతావు, నమ్మి మోసపోయావు. ఇక చాలు, దేవుని వైపు తిరుగు. ఈ రాత్రి దేవుని వైపు తిరిగి చూడు. ప్రభువా నీ వైపు నేను చూస్తూ ఉన్నాను నాయనా, నీ వైపు నేను చూస్తూ ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. స్తోత్రములు 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 స్తోత్రములు. Praise the Lord. Hallelujah. 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 స్తోత్రమునైనా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రములు ప్రభువా. ప్రభువా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నైనా. అయా ఇదిగో ప్రభువా తల్లి రాత్రికాల సమయంలో ప్రభువా నైనా అయా ఈ శ్రీకృష్ణ వేడుకను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువా నైనా. అయా ప్రతి గ్రహంలో కూడా నా ప్రభువా నైనా అయా తండ్రి నైనా మా బిడ్డల పుట్టినరోజులు మా పుట్టినరోజులు మేము జరుపుకుంటాం తండ్రి ప్రభువా. నిజమైన దేవుడు పుట్టినరోజు ఎప్పుడు కూడా తండ్రి ప్రభువా అయా తండ్రి ఇళ్లలో జరుపుకోలేదు ప్రభువా. తండ్రి నైనా దేవాన్ని దేవుడైన నీవు నా ప్రభా అయా మమ్మల్ని బ్రతికించిన దేవుడు, సజీవులుగా ఉంచిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ప్రభువా నీకే స్తోత్రములు నైనా. నీ
నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా. అయా ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా పాటతో మహిమ తెచ్చుకున్న గొప్ప దేవుడు నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీ లేఖనాల నుంచి నా ప్రభా నైనా అయా మీ మనసుగా తేటగా బహు స్పష్టంగా మాట్లాడిన ప్రభా నీకే స్తోత్రాలు అయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మరి ఏ బలహీనత కలిగి ఉన్నారు అయ్యా, మరి అని కలిగి ఉన్నారు ప్రభా, ఏ నొప్పుల చేత బాధింపబడుచున్నారయ్యా, కావాలని అడుగుచున్నారు నా ప్రభా నైనా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా. అయ్యా నిన్ను స్వస్థపరిచేవారు నేనే అన్న గొప్ప పేరు ఆధారం వేద ఆశ్రయం ఏది లేదు ప్రభా. అయా కోడి తన పిల్లల రెక్కల కిందగా దాచినంతగా నైనా అయా తండ్రి ప్రభా నమ్మిన బిడ్డలందరూ కూడా నా ప్రభును కాపాడుతూ ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ ఇలువైన మాటను ప్రకటించబోచుండగా ఇక్కడున్న ప్రతి బిడ్డని మీ స్వాధీనం పంచుకోండి నాయన. వినగలే చెవిని గ్రహించగల హృదయం దయచేయడం అయా మీరు దయచేయమని నా ప్రభా నైనా. అయా ఈ ప్రార్థన అంతటికి మీరే ప్రతిఫలం దయచేసి ఘనత పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కలత చెందకు కరుణించువారు లేరని, వేదనతో ఉండకు లేరని, వేదనతో ఉండకు, దుఃఖముతో నిండకు, దిగులు చెందకు, దరి చేర్చువారు రారని, ధైర్యము వీడదీయకు, నేస్తనా ఓటమి చెంత చేరకు, తల్లి నిన్ను మరచిన మరువనన్నవాడు, నిన్ను కాసువాడు యేసు గురికి నిదురపోడు, కుమిలిపోకు నేస్తమా, కృంగిపోకు మిత్రమా, కుమిలిపోకు నేస్తమా, కృంగిపోకు మిత్రమా, కడవరకుంటాడని కన్నవారి వదులుకొని కలసి కలకాలం కాపురము చేయాలని, కడవరకుంటాడని కన్నవారి వదులుకొని కలసి కలకాలం కాపురము చేయాలని, ఆశించిన రూపకు శ్రమల పలికే స్వాగతం, ఆశించిన రూపకు శ్రమల పలికే స్వాగతం, బ్రతుకుట బరువైన బ్రతుకే భారమైన, చెలిమే కరువైన చెరయే వరమనుచు, ఆత్మను అద్దుకున్న అనురాగమూర్తిరా, ఆదరించబడిన అలనాటి ఋతులా, ధైర్యము వీడదీయకు నేస్తమా, ఓటమి చెంత చేరకు, ధైర్యము వీడదీయకు నేస్తమా, ఓటమి చెంత చేరకు. అందరూ నా వారని ప్రేమ చూపువారేనని, నాకంటూ ప్రాణమిచ్చువారు నాకున్నారని, ఆశించిన యేసుమునకు శ్రమలు పలికే స్వాగతం, అన్నలు అమ్మినను అందరూ దూరమైన, నిందలు పైబడిన చెరసాల పాలైన, పాపము అంతగా ఫలించిన కొమ్మగా, పరిశుద్ధత కలిగిన భక్తుడు యేసేవులా, ధైర్యము వీడదీయకు నేస్తమా, ఓటమి చెంత చేరకు, ధైర్యము వీడదీయకు నేస్తమా, ఓటమి చెంత చేరకు. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఇది నమ్ము, ఆమేను చెప్పు.
అందరూ విడిచిన ఆయన విడవన దేవుడు, మరవన దేవుడు. కష్టాల్లో, శ్రమల్లో, శోధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో అందరూ నీ నుంచి దూరం అయిపోతారేమో, కానీ ఆయన విడవన దేవుడు, మరవనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ధైర్యంతో ఉండు. అమ్మా, నీ దుఃఖాన్ని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నాయనా, నీ బాధ ఏమిటో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో కల్పనా కథలు కాదు ఇది. ఆయన నిజంగా చూసే దేవుడు. ఎంతో మంది జీవితాలు కట్టినటువంటి దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, కనికరా సంపన్నుడా, కృపామయుడా, నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు ఎందరిని తాకారో, ఎందరిని ముచ్చారో ప్రభువా, నువ్వు ఎరిగిన దేవుడు. నాయన నీకు వందనాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి నైనా. కొన్ని మాటలు బిడ్డల ముందు ఉంచబోతుండగా ఆ వాటిని గ్రహించుకొని హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించేటువంటి కృపను దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. చప్పట్లు కొడుతూ మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకు, జై. రాజుల రాజుకు, జై. ప్రభుల ప్రభుకు, జై. అతి త్వరలో రానయ్యున్న యేసు మహారాజుకు. జై. అందరు కూర్చుందాం.